పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. నేటి ప్రధాన వక్త కోలవెన్ను మలయవాసిని గారిని ఆహ్వానించే ముందు వారి గురించి సంక్షిప్త పరిచయము. డాక్టర్ కోలవెన్ను మలయవాసిని గారు అక్టోబర్ 10వ తేదీన 1944లో శ్రీమతి చింతామణి శేషగిరిరావు గారులకు జన్మించారు. వీరి ఉన్నత విద్య అంతా దాదాపు పిహెచ్డి వరకు విశాఖపట్నంలోనే జరిగింది. డాక్టరేట్ తర్వాత వీరు గుజరాత్ యూనివర్సిటీలో తెలుగు రామాయణంపై జైన రామాయణం అనే అంశం మీద రీసెర్చ్ చేశారు. వీరు 1965 నుండి 1986 వరకు విజయవాడ, రాజమండ్రి, వాల్తేరు మొదలగు చోట్ల లెక్చరర్గా పనిచేశారు. ఆ తర్వాత ఆంధ్ర విశ్వకళా పరిషత్లో రీడర్గా, ప్రొఫెసర్గా కూడా చేశారు. అంతేకాకుండా విన్కాన్సన్ యూనివర్సిటీ యుఎస్ఏలో విజిటింగ్ లెక్చరర్గా కూడా పనిచేశారు. వీరు అనేక విశ్వవిద్యాలయాలకు మెంబర్ బోర్డ్ ఆఫ్ స్టడీస్గా ఉన్నారు. వీరి ఆంధ్ర జానపద సాహిత్యము, శ్రీరామనవమి, మొల్ల సాహిత్య సౌరభం, తెలుగులో తిట్టు కవిత్వం, సింహాచల వైభవం వంటి దాదాపు 22 రచనలు ముద్రింపబడ్డాయి. వీరికి ఉత్తమ పరిశోధన పురస్కారము, ఉత్తమ అధ్యాపక పురస్కారము, ఢిల్లీ తెలుగు అకాడమీ పురస్కారాలు, అధికార భాషా సంఘం పురస్కారం, ఇలా దాదాపు 30కి పైనే పురస్కారాలు అందాయి. అంతేకాకుండా కొన్ని సాహిత్య సంస్థలకు కూడా వీరు అధ్యక్షులుగా ఉంటున్నారు. మొల్ల రామాయణానికి వీరు రాసిన వ్యాఖ్యానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు అమ్మగారి బయోడేటా ఒక 5 పేజీలు ఉందండి. మనకి సమయం సరిపోదు కాబట్టి సంక్షిప్తంగా తెలియజేశాను. అమ్మ, మీకు భావనా ప్రియ బృందం తరపున స్వాగతం. మీరు సమీక్ష ప్రసంగించవలసిందిగా కోరడమైందమ్మా. వినిపిస్తోందండి? వినిపిస్తుందమ్మా, వినిపిస్తుంది. మీకు కేటాయించిన సమయం 45 నిమిషాలమ్మా. అలాగే, నాకు చెప్పండి. ఒకవేళ మీరు మించిపోతే చెప్పండి, మించకుండానే చూస్తాను. అలాగే అలాగే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకా శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. ముందుగా నేను చాలా కాలాతీతం చేసినందుకు మన్నించమని కోరుతున్నాను. ఈ అంతర్జాలంలో మాట్లాడటం అయితే వచ్చు, కానీ అంతర్జాలాన్ని పెట్టుకోవడం ఇంకా బాగా రాలేదు. సో మీరు మిమ్మల్ని అందరినీ మన్నించమని కోరుతూ, నేను ఈరోజు మాట్లాడబోయే విషయం స్త్రీల రామాయణ పాటలు అని. నేను పిహెచ్డి చేసింది కూడా రామాయణం మీదనే. ఆ సమయంలో స్త్రీల రామాయణ పాటలు కూడా కొన్ని సేకరించి వాటిని కూడా ఒక అంశం కింద పెట్టడం జరిగింది. సరే, దాని గురించి మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నాను. మీ అందరూ మీ చిన్నప్పుడు మీ ఇళ్లల్లో విన్నవే అయి ఉంటాయి. అయినా మరోసారి
ఎన్నిసార్లు విన్నా వినాలి అనిపించే మాధుర్యం ఆ పాటల్లో ఉందని నేను అనుకుంటున్నాను. నా ప్రసంగం అయ్యాక మీకు కూడా అనిపిస్తే నా ప్రసంగం ఫలించినట్లే. నమస్కారం. సాధారణంగా స్త్రీలు సాహిత్యం రచించారా, స్త్రీలు కవయిత్రులు ఉన్నారా, ఇలాంటి ప్రశ్నలు మనం వేసుకుంటూ ఉంటాం. ఏ సాహిత్యంలోనైనా మొట్టమొదట పాటలే పుడతాయి. తాము చూసిన ప్రకృతికి పులకించి కానీ, సంఘటనలకి భయపడి కానీ, ఒక రకమైన కేకలు అరుపులు వచ్చిన వాటిల్లోంచి వచ్చే పాటలు, మనస్సు ఆనందంతో పరిమళించినప్పుడు వచ్చే పాటలు, ఈ పాటయే మొట్టమొదట సాహిత్యంలో వచ్చేటువంటి విషయం అని మనందరికీ తెలుసు. తర్వాత గృహ జీవనంలో కూడా పాటకి చాలా ప్రాముఖ్యం ఉంది. ముఖ్యంగా ఆడవాళ్ళు ఈవేళ రేపు మానేశారు, కానీ పిల్లలకి జోలపాడందే పిల్లలు నిద్రపోయేటటువంటి సమయాలు ఉండేవి కావు. కాబట్టి పాట పాడడం, పూజ చేసుకునేటప్పుడు ఆడవాళ్ళు పాటలు పాడేవారు. అంటే మగవాళ్ళు పాడరని కాదు నా ఉద్దేశం. మగవాళ్ళు పాడే సమయాల్లో వాళ్ళు కష్టపడి పడవల్లాగేటప్పుడు, అలాంటప్పుడు వాళ్ళు పాడే పడవ పాటలు అవన్నీ కూడా ఉంటాయి. కానీ ఎక్కువగా కుటుంబ జీవనంలో పాటలు పాడవలసిన ఆవశ్యకత ఎక్కడుంది అంటే స్త్రీలకే ఉంది. వాళ్ళు పూజ చేసుకునేటప్పుడు పాటలు పాడేవారు, నోములు పట్టినప్పుడు నోములకు ప్రత్యేకంగా పాటలు ఉండేవి. సరే, పిల్లల్ని పడుకోబెట్టేటప్పుడు పాటలు పాడేవారు, పిల్లల్ని ఆడించేటప్పుడు ఆట పాటలు ఉండేవి. దాగుడు మూత, దండాకోరు ఇలాంటి పాటలన్నీ కూడా ఆడవాళ్ళు వాళ్ళ పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పినటువంటి విషయం. అంచేత ఈ ఆడవాళ్ళ పాటలు ఆడవాళ్ళు రాసుకుని వాళ్ళ మనస్సుల్లోంచి పెళ్ళికి వచ్చిన మధురమైన ఘట్టాలని, భావాల్ని మనకి ఎలా అందించారు అనే దాన్ని చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. దీంట్లో విషయం ఏంటంటే, అందరికీ రామాయణం అంటే వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణంలో ఒక ఎత్తుగడ ఉంటుంది. ఎత్తుగడ ఏంటంటే, నారదుడిని అడిగట్ట వాల్మీకి, ఈ లోకంలో ఎవరైనా ఇన్ని గొప్ప లక్షణాలున్న మానవుడు ఉన్నాడా అని. ఇది మీ అందరికీ తెలిసిన విషయం. సరిగ్గా ఆడవాళ్ళు పాడుకునే పాటల్లో కూడా వాళ్ళ ఎత్తుగడ పాటకి అదే ఎత్తుగడ ఎత్తుకున్నారు. ఈ ఎత్తుగడ పాటతో మొదలుపెట్టి సీతమ్మ వారి వాకిట్లో పూసిన పూల గురించి మాట్లాడుకుని మనం 1-2 ఘట్టాలు చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. ఉత్తముని పేరేమి, ఊరు పేరేమి, సత్యపురుషుల గన్న సాధ్వి పేరేమి. సరిగ్గా నారదుణ్ణి వాల్మీకి ఎలా అడిగాడో ఈ పాటలో కూడా, ఇది జోలపాట, ఈ పాటలో కూడా ప్రారంభం ఇదే. ఉత్తముని పేరేమి, ఊరు పేరేమి, సత్యపురుషుల గన్న సాధ్వి పేరేమి. ఉత్తముడు దశరథుడు, ఊరు అయోధ్య, సత్యపురుషుల గన్న సాధ్వి కౌసల్య. ఇల్లాండ్రు ముగ్గురే ఆ దశరథునకు, పిల్లాండ్రు నలుగురే పేరు గలవారు. అయోధ్యలో వారు అందరున్నారు, సయోధ్యలో వారు సరిలేని వారు. శ్రీరామ జయ రామ, శృంగార రామ, కారుణ్య గుణధామ, కళ్యాణ రామ. జగతిపై రామయ్య జన్మించినాడు, సత్యంబు లోకాన స్థాపించినాడు. ఇల్లాలితో పాటు హింసపడ్డాడు, తల్లిదండ్రుల మాట చెల్లించినాడు. 7 ఏండ్లు 14 గండ్లు, ఎట్టులుంటివి సీత నట్టడవిలోన. లక్ష్మణ నామరది రక్షిస్తూ ఉంటే, నాకేమి భయమమ్మ నట్టడవిలోన. ఇవన్నీ మీ అందరికీ అర్థమైపోతున్నాయని అనుకుని నేను మధ్యలో మాట్లాడటం లేదు. నువ్వు ఎలా ఉన్నావు 7-14 ఏళ్ళు అంటే ఆవిడ రాముడు ఉన్నాడు అనలేదు, లక్ష్మణుడు ఉన్నాడంది. అది అంటే బాంధవ్యాలు, మరుదులు వదిన గారి మధ్యన ఉండేటువంటి ఆ గౌరవం, ఆ స్నేహము అది ఎలా ఉంటుందో చెప్పడానికి. లక్ష్మణ నామరది రక్షిస్తూ ఉంటే, నాకేమి భయమమ్మ నట్టడవిలోన. రాముడంతటి వాడు రట్టుపడ్డాడు, మానవులకెట్లమ్మ మాట పడకుండా. దేవుడంతటి వాడు జన నింద పడను, మానవులకెట్లమ్మ మాట పడకుండా. అయోధ్య రామయ్య అన్నయ్య మాకు, వాలుగన్నుల సీత వదినమ్మ మాకు. ఇది ఆ జోలపాట. అయోధ్య రామన్నని వాళ్ళు అన్నగా చేసుకున్నారు, సీతమ్మని వదినిగా చేసుకున్నారు. అంటే వీళ్ళు పౌరాణిక పాత్రలు, వీళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు, వీళ్ళకి చాలా దూరంగా ఉండాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ సింహాసనం మీదే కూర్చోబెట్టాలి అనుకోరు వాళ్ళు. వాళ్ళు రాసుకున్న పాటల్లో, వాళ్ళ కవిత్వంలో, వాళ్ళ
అల్లుకున్న అల్లికల్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళే, వాళ్ళ సింహాసనం మీద ఉండరు, వీళ్ళ హృదయాల్లో ఉంటారు. వాళ్ళు మాట్లాడిన మాట కానీ, వాళ్ళు ఆడిన ఆట కానీ ఏదైనా వాళ్ళకి వస్తువే, కవితా వస్తువే. సీత ఆడిన ఆటలన్నీ పాటలు కట్టుకున్నారు. సీత దాగుడు మూతలు, సీత ఊదరగుప్పిలు, సీత వసంతము, ఇలాగ సీత ఆటలన్నీ వాళ్ళకి పాటలు ఉన్నాయి. అలాగే సీత చెర, సీత గడియ, సీత ఊదరగుప్పిలు, ఇలాగా ఒక సీతాదేవికి కనబడిన, సీతాదేవి పాల్గొన్న ఘట్టాలన్నీ కథా వస్తువులు అయ్యాయి. మనకి వాల్మీకి రామాయణంలో కానీ, తర్వాత వచ్చిన భాస్కర రామాయణం అలాంటి రామాయణాల్లో కానీ సీతకి సంబంధించి ఇన్ని వివరాలు ఇంత అందంగా, ఇంత మనస్సుకి హత్తుకునేలాగా కనపడవు. అందుకే మనకి ఒక పాట ఉంది, మీ అందరికీ చిన్నప్పుడు తెలిసి ఉంటుంది. అంటే మీరు 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు కాబట్టి తప్పకుండా అది విని ఉంటారు, తెలుసుకుంటుంది. సీతమ్మ గురించినటువంటి ఒక మంచి పాట ఒకప్పుడు పాఠ్య పుస్తకాల్లో కూడా వేసేవారు. సీతమ్మ వాకిట సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో చితకబూసింది, చెట్టు కదలాకుండా కొమ్మ వంచండి, కొమ్మ విరగాకుండా పూలు కోయండి, కోసిన పూలన్నీ రాసిపోయండి, అందులో పెద పూలు దండ గుచ్చండి, దండ తీసుకు వెళ్ళి సీతకివ్వండి, దాచుకో సీతమ్మ దాచుకోవమ్మ, దాచుకోకుంటేను దోచుకుంటారు, దాచుకో సీతమ్మ రాముడంపాడు, దొడ్డి గుమ్మంలోన దొంగలున్నారు, దాచుకో సీతమ్మ దాచుకోవమ్మ. ఇంతే, చిన్న పాట ఇది. ఇందులో ఆ చెట్టు నుంచి పువ్వులు ఎలా కొయ్యాలి, కోసినవి ఎలా మాల కట్టాలి, కష్టపడి కోసింది వాళ్ళే, మాల గుచ్చింది వాళ్ళే, కానీ సీతకి పంపినప్పుడు వాళ్ళు దానికి ఎవరు పంపినట్టు చెప్పారు, దాచుకో సీతమ్మ రాముడంపాడు, ఇది రాముడు పంపించాడని చెప్పారు వాళ్ళు. మేమే కష్టపడి కోసాం, మేమే గుచ్చాం, చాలా కష్టపడింది, గంట టైం పట్టిందని ఇలాంటి కబుర్లు వాళ్ళు చెప్పలేదు. దాచుకో సీతమ్మ రాముడంపాడు, రాముడు పంపించాడు అన్నట్లో ఎంత ఔచిత్యం ఉంది. రాముడు పంపించాడంటే ఆ సీత ఎంత ఆనందపడుతుంది. ఇలాంటి ఇంత సుకుమారమైన మానసికమైన విషయాలు పట్టుకోవడంలో ఈ స్త్రీల రామాయణ పాటల్లో మనకి చాలా చోట్ల చాలా విషయాలు కనిపిస్తూ ఉంటాయి. అది ఎంత గొప్పగా ఉందంటే ఆ దండ చూస్తే ఎవరికైనా దండ పట్టుకుపోవాలనిపించే అంత అందంగా గుచ్చారనమాట వాళ్ళు. దొంగలకి దండలు ఎందుకండి, నిజానికి దండ వల్ల వాడికి ఏం రాదు కదా, అయినా దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఆ దండని అంటే ఆ దండ నిర్మాణం ఎంత అందంగా ఉందో చూస్తే పట్టుకెళ్ళిపోవాలి, మనం రాకపోదాం అనిపించేంత అందంగా ఆ దండ గుచ్చగలిగారు. అలా ఈ రామాయణ పాటల్లో కొన్ని పువ్వులు ఈవేళ మనం చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. ముఖ్యంగా మీ అందరికీ తెలిసిన పాట ఒకటి ఉంది, ఊర్మిళాదేవి నిద్ర, లక్ష్మణదేవర నవ్వు, లంకాయాగము, ఇవన్నీ ప్రసిద్ధి పొంది. ఒకప్పుడు మన బామ్మలు, ఇవాళ టీవీల్లో సీరియల్స్ టైం ఎలాగో వాళ్ళకి పొయ్యి మీద పొయ్యి అంటించి పొయ్యి రాదుకునేసరికి ఓ పాట అయిపోయేది, శాంతా గోవిందనామాలు అయిపోయేసరికి వంట అయిపోయేది. వాళ్ళు అలా పాడుకుంటూ వాటిలో ఉన్న మాధుర్యాన్ని అనుభవిస్తూ ఆ పనులు చేసుకునేవారు. మనం టీవీలు చూస్తూ పనులు మానేస్తున్నాం. అప్పటి జీవనానికి ఇప్పటి జీవనానికి ఉన్న తేడా అదనమాట. అయితే ఊర్మిళాదేవి నిద్ర దగ్గర మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, రామాయణం వాల్మీకి రాసినప్పుడు జనకుడికి ఊర్మిళ అనేటువంటి కూతురుంది, ఆ కూతుర్ని లక్ష్మణునికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇంతకు తప్పితే మనకి అందులో రామాయణంలో ఇంకొక విషయం కూడా ఊర్మిళ గురించి తెలియదు. తర్వాత వచ్చిన భాస్కర రామాయణం, గోపీనాథ రామాయణం ఇలాంటి వాటిల్లో కూడా ఊర్మిళ గురించి ఎవ్వరూ ఎత్తలేదు. ఎందుకు ఎత్తలేదు అంటే వాళ్ళకి ప్రధానమైన దృష్టి రామాయణం, రాముని యొక్క అయినం, రాముడు ఎలా ప్రయాణించాడు, రాముడితో పాటు ప్రయాణించిన సీత ఏం కష్టపడింది, అంతవరకే పెట్టుకున్నారు. కాబట్టి వాళ్లకున్న పరిధిలోకి వీళ్ళు రాలేదు. కానీ ఆడవాళ్ళ మనసు అలా ఊరుకోదు. ఎందుకు ఊరుకోదు? లక్ష్మణుడు 14 సంవత్సరాలు భార్యని వదిలిపెట్టి అరణ్యానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు 14 సంవత్సరాలు ఈవిడ ఎలా జీవించింది, ఈవిడ ఎంత బాధపడింది, ఈవిడ మనసులో ఏ రకమైన దుఃఖాన్ని అనుభవించింది, ఇది వాళ్ళకి గుర్తొచ్చింది. ఇది గుర్తు రావాలంటే అది తప్పకుండా ఆడ మనస్సు అయి ఉండాలి. ఆడ మనస్సు కాకపోతే అటువైపు అసలు దృష్టి వెళ్ళదు. కాబట్టి అన్నాళ్ళు వెళ్ళిపోయినటువంటి ఊర్మిళను సంగతి ఆడవాళ్ళు ఆలోచించి దాన్ని ఒక మంచి పాటగా కట్టుకున్నారు.
ఈ పాటగా కట్టుకోవడం, ఈ పాటకున్న గొప్పతనం గురించి చెప్పుకోవాలంటే మనం ఒక్కసారి రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గరికి వెళ్ళాలి. రవీంద్రనాథ్ ఠాగూర్ 1939లో ఉపేక్షిత నాయకులు అనే పేరుతోటి ఒక వ్యాసం రాశాడు. ఉపేక్షిత నాయకులు అంటే పట్టించుకోకుండా వదిలిపెట్టబడిన నాయకులు అని అర్థం. ఆయన అందులో ఎవరెవరి గురించి చెప్పాడు? మొట్టమొదట ప్రియంబద, అనసూయ అని 2 అమ్మాయిల గురించి చెప్పాడు. వాళ్ళిద్దరూ శకుంతల యొక్క చెలికత్తెలు. నాటకంలో, కాళిదాసు నాటకంలో ఈ 2 పాత్రలు ఉంటారు. మామూలు వ్యాస మహాభారతంలో ఎక్కడా వీళ్ళిద్దరూ మనకు కనిపించరు. వీళ్ళిద్దరూ శకుంతలకి ప్రాణ స్నేహితులు. శకుంతలకి కలుసుకుని దుష్యంతుడు వెళ్ళిపోయేటప్పుడు నేను నీ కోసం మనుషుల్ని పంపిస్తానన్నవాడు పంపించకపోతే, పరధ్యానంలో ఆవిడ గుమ్మల్లో కూర్చుని ఉంటే, దూర్వాస మహర్షి భిక్షకొచ్చినప్పుడు ఆయన వచ్చిన సంగతి, ఆయన అడిగిన సంగతి కూడా పట్టించుకోని పరధ్యానంలో ఉన్న శకుంతలని ఆయన శపించాడు. నువ్వు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నావో ఆయన నిన్ను మర్చిపోగాక అని. ఆ శాపం కూడా ఆవిడ వినలేదు. శాపం కూడా ప్రియంబద, అనసూయ విన్నారు. వాళ్ళు దుఃఖపడిపోయారు. ఏంటిది ఇంత భయంకరమైన శాపం ఇచ్చాడు ఈ మహర్షి అని చెప్పి మహర్షి వెంటబడి కొంత దూరం వెళ్ళి ఆయన్ని ప్రార్థించి దీనికి ఏదైనా శాపానికి ఉపసంహారం చెప్పండి అంటే, ఆయనకి ఇష్టమైనది ఏదైనా ఒక వస్తువు చూపిస్తే అప్పుడు గుర్తొస్తుందిలే అని చెప్పారు. అలాగే రాజుగారి వీడికి ఒక ఉంగరం ఇచ్చి వెళ్ళారు. ఆ ఉంగరాన్ని వినియోగించుకుంటుందిలే అని వీళ్ళు అప్పటికి తృప్తిపడి కణ్వ మహర్షి వీడిని అత్తవారింటికి పంపించినప్పుడు అత్తవారింటికి వెళ్తూ ఉంటే చెప్పలేక 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 వ్యాస భారతంలో భరతుడు పుట్టాక వెళ్తుంది ఆవిడ. ఈ కాళిదాసు నాటకంలో గర్భవతిగా ఉండగానే పంపించేశాడు ఆయన. ఆవిడ దగ్గరికి నెమ్మదిగా వెళ్ళి నోటమ్మట మాట వచ్చి రాని మాటలతోటి, ఒకవేళ దుష్యంతుడు నిన్ను గుర్తుపట్టకపోతే నీ దగ్గర ఆయన ఇచ్చిన ఉంగరం ఉంది కదా అది చూపించు అన్నారు. అది చెప్పేసిన దాకా వాళ్ళు ఆ బాధ మనస్సులో భరించలేకపోయారు. ఏమవుతుందో ఏమవుతుందో. సరే, శకుంతల అత్తవారింటికి వెళ్ళిపోయింది. ఏమైంది? దుష్యంతుడు ఏలుకున్నాడా? స్వీకరించాడా లేదా? వదిలేశాడా? వెళ్ళిపోమన్నాడా? గుర్తుపట్టాడా? గుర్తుపట్టలేదా? ఇవన్నీ కనుక ఆలోచించినట్లయితే శకుంతల, ప్రియంబదకి, అనసూయకి వాటి సమాధానాలు కావాలి. వాళ్ళిద్దరిని, ఆ ఇద్దరి పాత్రలు అక్కడ వదిలేశాడు కాళిదాసు. వాళ్ళ గురించి రాస్తూ ఠాగూర్ అన్న రాసిన వాక్యం ఏమిటంటే, నేటికిని కణ్వాశ్రమ ప్రాంతమున అరుగులపై నుండి ప్రియంబద, అనసూయలు దుష్యంతుని ఆస్థానమునకేగిన శకుంతల వర్తమానమును ఎవరైనా చెప్పుదురేమో అని ఎదురు చూస్తున్నారు అన్నాడు ఆయన. అలా వాళ్ళిద్దరినీ వదిలేయడం, ఉపేక్షించడం, అది చాలా భయంకరమైనటువంటి సన్నివేశం. పాపం వాళ్ళు ఎంత మనసులో దుఃఖపడి ఆ విషయం చెప్పారు. అలాగే పత్రలేఖ అని కాదంబరి, భట్టభానుడు రాసిన కాదంబరిలో పత్రలేఖ అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి చంద్రాపీడుడికి కూడా ఉండి, అంటే ఈవేళ మన పర్సనల్ అసిస్టెంట్ ఏమేం పనులు చేస్తారో అలాగా అన్ని పనులు చేసి పెడుతూ ఉండదు. కులూత దేశపు రాజు కూతురు అమ్మాయి. కానీ ఆ రాజుని జయించి అమ్మాయిని తెచ్చేసుకున్నారు. ఆ అమ్మాయి చంద్రాపీడుడికి సర్వసేవలు చేసేది, అన్ని అమర్చి పెట్టేది, ఎప్పటికీ ఏది కావాలంటే అవన్నీ చేసేది. ఈ చంద్రాపీడుడు ఎప్పుడైతే ప్రేమలో వేరే అమ్మాయితో ప్రేమలో పడ్డాడో, ఈ అమ్మాయి పత్రలేఖ గురించి చెప్పడం మానేశాడు. అయ్యో, పత్రలేఖ అంత చేసింది కదా, అంత దగ్గరగా ఉంది కదా, అన్ని పనులు చేసి పెట్టింది కదా, అసలు గుర్రానికి ఏ జీను వేయాలి, ఏ జీను వేసినప్పుడు ఆయన ఏ రకమైన బట్టలు ధరించాలి, ఇవన్నీ కూడా అమ్మాయి చూసి పెట్టేది అని పత్రలేఖను కూడా అలా ఉపేక్షించడం బాగోలేదని. ఇక మూడవది రామాయణంలో ఊర్మిళ. ఈ ఊర్మిళని కూడా అలా ఉపేక్షించడం బాగోలేదు అని ఆయన వ్యాసం రాశాడు. ఆ వ్యాసం చదివినటువంటి హిందీ కవి మైథిలీ చరణ్ గుప్తా సాకేత్ అని పేరుతోటి లక్ష్మణుణ్ణి హీరోయిన్ చేసి ఊర్మిళని హీరోయిన్ గా పెట్టి, అంటే వాళ్ళిద్దరూ నాయకులుగా ఉండేలాగా ఒక గొప్ప కావ్యం రాశాడు. ఇవన్నీ ఇలా ఉండగా దేవేంద్ర సత్యార్థి అని ఒక ఆయన బెంగాల్లో జానపద గేయాల మీద పరిశోధన చేసిన గొప్ప పరిశోధకుడు, ఆయన ఊర్మిళ గురించి ఆలోచించి వ్యాసం గురించి చదివి దీనికి
తెలుగువారి జానపద గేయాల్లో ముఖ్యంగా ఆడవాళ్ళు పాడుకునే పాటల్లో ఊర్మిళాదేవి సంగతి ఉన్నదట అని ఆ ఊర్మిళాదేవి పాట తెప్పించుకుని దాన్ని మొత్తం ఇంగ్లీష్లోకి ఆయన ఆంగ్లీకరించి పెట్టాడు. ఆ పుస్తకం పేరు మీట్ మై పీపుల్. అది ఆయన్ని అంత ఆకర్షించినటువంటి గేయం ఏది అంటే ఊర్మిళాదేవి నిద్ర. అయితే ఏమిటి ఊర్మిళాదేవి నిద్రలో ఏముంది, ఎలా ఉంది? ఈ ఊర్మిళాదేవి నిద్ర పాట ఒక ఖండకావ్యం లాంటిది. దీంట్లో 3 సీన్లు ఉంటాయి. అంటే దీన్ని ఒక మనం గనక సీన్ వైజ్ చెప్పుకోవాలనుకుంటే ప్రధానంగా 3 సీన్లు ఉంటాయి. ఆ 3 సీన్లు ఒక మహాకవి రాసినంత గొప్పగా అల్లుకున్నారు వాళ్ళు. వాళ్ళ మనస్సుల్లో వచ్చినటువంటి భావ పరంపరలకి మనం నిజంగా ముగ్ధులైపోవాల్సిందే. అంత గొప్పగా రాసుకున్నారు వాళ్ళు. నేను గొప్పగా చెప్పలేకపోయి ఉండొచ్చు తప్ప పాటలో మాత్రం ఏ రకమైన తక్కువతనం లేదు. అంత గొప్ప పాట అది. ఆ పాటలో అక్కడక్కడ కొన్ని విషయాలు నేను చెప్పి ఏమి చెప్పారు వాళ్ళు, వాళ్ళ గొప్పతనం ఏమిటి అనేది చెప్పడానికి చిన్న ప్రయత్నం చేస్తాను. శ్రీరాముడు రావణాసురుని సంహరించి వచ్చేసిన తర్వాత పట్టాభిషేకం అయిపోయింది. ఆ పట్టాభిషేకం అయిపోవడంతో ఈ పాట ప్రారంభిస్తారు. శ్రీరామ భూపాలుడు పట్టాభిషిక్తుడై కొలువుండగా మరుతాత్మజులప్పుడు సౌమిత్రి వరుస సేవలు సయగా రంభాది సప్సరసలు కూడి ఆటలు ఆడగా సనకాది మునీంద్రులు శాస్త్రములు చదువగా ఇలాగా ఒక సీన్ మీకు చెప్పారు. అక్కడ ఏమేమి ఉన్నాయి, ఎవరెవరు ఏం చేశారు, రంభలు ఎలా ఆడారు, నారదుడు తుంబురుడును చేరిగానము చేయగా ఇలా. అలాంటి సభలోకి ఒకరోజు ఉదయాన పొద్దున్నే రాముడు కొలువు తీరి ఉండగా జానకీదేవి ప్రవేశించి పట్టి అంజలి గ్రక్కున అంజలి పట్టి నమస్కరించి రామచంద్రుడితోటి ఆవిడ అడిగింది. ఒక చిన్న మనవి కద్దని పలికెను. నాదో మనవి ఉంది, అది ఇక్కడ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఇది కుటుంబ విషయమా, మనవి చేసుకుని సభలో చెప్పవలసిన విషయమా అని కనుక ఆలోచిస్తే ఎందుకు సీతాదేవి సభలో చెప్పింది అంటే, ఇంట్లో ఏదో పక్కన కూర్చున్నప్పుడో ఏదో మాటల సందర్భంలో చెప్తే ఆయన అంత తీవ్రంగా దానికి స్పందించడో వెంటనే స్పందించాల్సిన విషయంగా ఆవిడ భావించింది కాబట్టి రాముడితోటి చెప్పుకుంది. నాదో విన్నపం ఉంది, మీరు తప్పకుండా తీర్చాలి. దాన్నే ఉంది, తీరుస్తానని చెప్పమన్నాడు ఆయన. చెప్పింది ఆవిడ. ముందు మన మడవులకును పోగాను ముద్దు మనది వెంటను తన చెలియ పయనమాయను ఊర్మిళ. మనం అడవులకు వెళ్ళేటప్పుడు మనతో పాటు లక్ష్మణుడు వస్తుంటే ఊర్మిళ కూడా బయలుదేరింది. వద్దు నీ ఉండు మనచు సౌమిత్రి మరల సేవింపవచ్చే నాడు మొదలుగా పాన్పుపై నాతి పవళించున్నది ఇకనైనా నతిచ్చి తమ్ముణ్ణి ఇందుముఖి కడకంపుడి. అది ఆవిడ ఇన్నాళ్ళు అయింది, అప్పటి నుంచి పడుకుంది ఆవిడ. కాబట్టి ఆవిడ దగ్గరికి ఇప్పుడైనా పంపించమంటే రాముడికి మనసులో తగు విచారం పుట్టింది. చాలా దుఃఖం వచ్చింది ఆయనకి. వచ్చి రమ్మి లక్ష్మణ అని పిలిచి, ఇలా తరుణి నెడవాసి ఉంట తగునా, కాబట్టి నువ్వు వెళ్ళి నీ భార్యను లేపి దుఃఖం పోగొట్టుకో అని చెప్పాడు. ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది, ఎందుకు పడుకునుంది, పడుకోవడానికి కూడా ఏమైనా కారణం ఉందా? సీతారాములు అరణ్యవాసానికి బయలుదేరినాడు వాళ్ళ అమ్మకెళ్ళి చెప్పాడు తప్ప లక్ష్మణుడు ఊర్మిళకి చెప్పలేదు. చెప్పాలని ఆయనకు అనిపించలేదు. చెప్పకపోయినా ఆవిడేం అనుకోదు, అంత మంచి భార్య ఆవిడ. అందుకని మనం అలా చెప్పేసుకుంటే కథ అక్కడికి ఆ పాత్రను అక్కడ అలా గౌరవంగా నిలబెట్టవచ్చు. వెళ్ళిపోతే ఆ మొదటి రోజు గుహుడు దగ్గర వాళ్ళు ఆగినప్పుడు అక్కడ నిద్రపోతున్నారు సీతారాములు ఇద్దరు. నిద్రపోతుంటే గుహుడు లక్ష్మణుడు ఇద్దరు కూడా వాళ్ళని సంరక్షిస్తున్నారు. ఆ అడవిలో వాళ్ళు నేల మీద పడుకుని ఉన్నారు, గడ్డి పరుపులు వేసుకుని. అప్పుడు ఒక రాత్రి వేళకి నిద్రాదేవి వచ్చింది ఆ లక్ష్మణస్వామి దగ్గరికి. వచ్చి లోకాలన్నీ నిద్రపోతున్నాయి, ఏర్లు నిద్రపోతున్నాయి, చెట్లు నిద్రపోతున్నాయి, నువ్వెందుకు ఇలా నిద్రపోకుండా ఉంటాయలా, నువ్వు కూడా నిద్రపోను అంటే, అప్పుడు లక్ష్మణస్వామి, అమ్మ నీకు నమస్కారం, నేను ఈవేళే కాదు ఈ 14 సంవత్సరాలు కూడా నిద్రపోకుండా ఉండదలుచుకున్నాను మా అన్న వదినల సేవలో అన్నాడు. అది కుదరదే, అది జీవలక్షణం కాదు, నీ నిద్ర నువ్వు పోవలసిందే అని. అయితే అప్పుడు ఆయన ఏమన్నాడంటే,
ఒక పని చేస్తాను, నా నిద్ర నేను ఊర్మిళకి ఇచ్చేస్తాను. ఆవిడ నా రాత్రి ఆవిడ నిద్ర ఆవిడ పోతుంది, పగలు నా నిద్ర ఆవిడ పోతుంది. అదేదో చాలా ఉపకారం చేశాను అనుకున్నాడు ఆయన. నిజంగా ఉపకారం అయిపోయింది అది. తప్పించుకుందుకు నిద్రాదేవి దగ్గర ఆ మాట చెప్పినా మరి ఊర్మిళకి అది మహోపకారం అయిపోయింది. మెలుకునుంటే ఎన్ని రకాల ఇబ్బందులు మానసికంగా పడవలసి వచ్చేది. సరే, అందుకని ఆవిడ పడుకునింది. ఎప్పుడైతే నువ్వు వెళ్ళి నీ భార్యను లేపుకో అని చెప్పాడో ఒక్క మాట అన్నాడు లక్ష్మణుడు. అంటే ఒక్క మాటలో ఒక మనిషిలో ఉన్న భావం మొత్తం గూడు కట్టుకుని బయటికి ఎలా వస్తుందో చూడండి. మహాప్రసాదం అనుచు, మహాప్రసాదం అన్నట్ట. ఎప్పుడు అన్నగారు వెళ్ళమంటాడా, ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు భార్యను లేపుదామా, ఎప్పుడు మాట్లాడదామా అని ఉందా ఆయనకి. 14 ఏళ్ళ తర్వాత వచ్చాడు, పట్టాభిషేకం కూడా అయిపోయింది, ఇంకా భార్య దగ్గరికి వెళ్ళడానికి అవకాశం రాలేదు. అందుకని మహాప్రసాదం అనుచు వాకిళ్ళు గడిచి అంతఃపురంలోకి నెమ్మదిగా వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఆవిడ అస్తవ్యస్తంగా పడుకునుంది. కోక అటు ఇటు చెదిరిపోయింది. కోక సవరించి వేయగా లేపాడు. ఎంత లేపినా లేవలేదు. మామూలుగా 2 రోజులు నిద్ర లేక పడుకుంటేనే ఎవరు గొక్కుని లేవరు. అందుకని 14 ఏళ్ల నిద్ర తర్వాత లేవడం కదా, అందుకని చల్లని తళ్ళు పూరించే మేన నీళ్లు పెట్టి మొహం మీద అక్కడ కొడతాను చూడండి, ఆ పని ఆయన కూడా చేశాడు. మొత్తం శరీరం అంతా నీళ్ళేసి జల్లాడు. అయినా ఆవిడ లేవలేదు. మళ్ళీ లేపాడు, లేచింది. ఒక్కసారి కొంచెం అలా కళ్ళు తెరిచి చూసింది. చూసేసరికి అంతఃపురంలో తన పడుకున్నటువంటి పడక గదిలో పురుషుణ్ణి చూసింది. అయ్య మీరెవ్వరయ్యా ఇంత గడమునకొస్తిరి, సందు గొందులు వెదకుచూ మీరింత సద్దు సాయగ వస్తిరి, ఎవరు లేని వేళ మీరెట్టి ఏకాంతముకొస్తురా. ఇదేమన్నా బాగుందా? హెచ్చైన వంశానికే అపకీర్తి వచ్చనేనేమి చేతు, కీర్తి గల ఇంట పుట్టి అపకీర్తి తెస్తి నేనేమి చేతు. ఆవిడకి ఏంటి, ఊర్మిళాదేవి గారు పడక గదిలో పరపురుషుడు అని రేపొద్దున వచ్చేస్తుంది కదా వార్త. అది ఎంత అపకీర్తి హెచ్చైన వంశానికి, ఇది నా వల్ల ఇలాంటి అపకీర్తి వచ్చింది. ఇంకా ఆవిడకి ఆగటం లేదు. ఇలా ఒకళ్ళు వచ్చి అక్కడ నిలబడ్డారన్నసరికి 14 ఏళ్ల తర్వాత చూసింది. ఇంకా పూర్తిగా నిద్ర మెలకు వచ్చి రాని స్థితిలో ఉంది. అందువల్ల ఆవిడకి మానసికంగా భయపడిపోయింది, ఎవరో వచ్చి నిలబడ్డారని. ఆ భయపడిపోతూ అంది, ఆడ తోడ బుట్టరా మా వంటి తల్లి లేదా మీకును, మీకు అక్క చెల్లెలు లేరా, అక్క చెల్లెలతో పుట్టలేదా, మా లాంటి తల్లి లేదా నీకు, ఏమిటి ఇలా ఎందుకు వచ్చావంది. ఇంకా చెప్తాను చూడండి. ఒకడాలి గోరిగాదా ఇంద్రునకు వడలెల్ల హీనమాయే, పరసతిని గోరిగాదా రావణుడు మూలముతో హతమాయెను. అలాగే కీచకుడు మూలంతో హతమాయని కీచకుడిని కూడా ఇవి చెప్పింది. చెప్పేసరికి లక్ష్మణుడు తెల్లబోతున్నాడు. ఆయనకి ఏమిటి ఉంటుంది, ఏం మాట్లాడుతోంది, ఏమిటి ఎన్ని బుద్ధులు చెప్పేస్తోంది నాకు అనుకుంటున్నాడు. ఎంతగా లేచినా ఇంకా ఆవిడకి మెలకు రావట్లేదు. అప్పుడు మళ్ళీ అంది ఆవిడ, మా అక్క బావ విన్నా మిమ్మిప్పుడు బ్రతుకనివ్వరు జగతిలో, మా తండ్రి జనకరాజు వింటే మేము ఆజ్ఞ సాయకమానరు, మా అక్క మరది వింటే మీ ప్రాణములకు హాని గలుగు. ఇప్పటికి అర్థమైంది లక్ష్మణుడికి, ఈవిడ నన్ను గుర్తుపట్టలేదు అని. మా అక్క మరది వింటే నీ ప్రాణాలు తీసేస్తాడు అందంతే. అంటే నా భర్త అని అనకుండా మా అక్క మరది అనడంలో అది ఒక ఔచిత్యం. పూర్వం పల్లెటూళ్ళల్లో పలకరించుకునేటప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు మీ అబ్బాయి ఇంకా రాలేదండోనో, మీ అల్లుడు ఇంకా రాలేదు, ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా అలాంటి సంబంధాలు పెట్టుకుని మాట్లాడుకునేవారు. అందుకని మా అక్క మరది వింటే మీ ప్రాణాలకే హాని వస్తుంది, జాగ్రత్త మరి అంది. అప్పటికి వెంటనే ఆయన ఇంకొంచెం పాన్పు మీదకి దగ్గరగా జరిగి, సీత మరిదిని గానటే జడరో దయించి మేలుకొనవే, రాము తమ్ముని గానటే చెడరో దయించి మేలుకొనవే, భువిని ఊర్మిళ వందురే నీ పేరు బొంకకుము ఈ పట్లను. నిన్ను ఊర్మిళ అంటారు, నేను సీత మరిదిని, రాముడు తమ్ముణ్ణి, కాబట్టి లేవు. నువ్వు గనుక తరుణి 14 గండ్లు నిన్ను విడిచి ధరిస్తేనే ప్రాణము, 14 ఏళ్ళు నిన్ను విడిచి ప్రాణాలు ధరించాను నేను.
ఆహార నిద్రలెరుగా, ఆహారం కానీ నిద్ర కానీ నాకు లేవు. నువ్వు ఇంకా నిద్రనే పోయావు. నాకు ఆహారము లేదు, నిద్ర లేదు. నువ్వు గనక నమ్మకపోతే కత్తి వరదీసి అప్పుడు లక్ష్మణుడు తావేసుకొందు. నేను నమ్మకపోతే ఇదిగో కత్తితో నేను నన్ను వేసేసుకుంటానన్నాడు. అప్పుడు ఆవిడకి ఒక్కసారి మెలకు వచ్చింది. ప్రాణేశుడగుట తెలిసి ఊర్మిళ దద్దిల్ల పడి లేచెను. అప్పుడు ఆవిడ ఒక్కసారి పూర్తిగా మత్తంతా వదిలిపోయింది. 14 ఏళ్ల నిద్ర మొత్తం లేచి కూర్చుని అంది, మా తండ్రి జనకరాజు మిమ్ము నమ్మి నన్ను ఇచ్చాడు, పెళ్లి చేశాడు. పెళ్లి చేస్తే నువ్వు నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయావు, అది ఇది అని అంత దుఃఖంలోనూ ఆవిడ అంది. అంటే అప్పుడు లక్ష్మణుడు అన్నాడు, అంటే మన భారతీయ సిద్ధాంతంలో ఏవైనా కష్టాలు మనకు వస్తే ఎప్పుడో ఎవరికో ఇలా చేసి ఉంటాం, అందువల్ల మనకి ఇప్పుడు ఈ కష్టాలు వచ్చాయి అనుకుంటాం. సరిగ్గా అదే మాట లక్ష్మణుడు ఊర్మిళతో అంటాడు. పూర్వజన్మమున మనము ఏ పుణ్య దంపతులు నడబాపిమో, ఎన్నెన్ని జన్మలైనా ఇది మనకు అనుభవించక తీరదు. అమ్మా, ఎప్పుడో మనం ఏ జన్మలోనో ఏ దంపతుల్లో విడదీసి ఉంటాం. వాళ్ళిద్దరూ ఇలా దుఃఖపడుతూ ఉంటే ఆ సంగతి కౌసల్యకి తెలిసింది. కౌసల్య పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ దుఃఖాలకు మానికి ఇద్దరిని లేపి వాళ్ళకి తలంటి పోసి చక్కగా మంచి బట్టలు అవి కట్టుకోవడానికి ఇచ్చి వాళ్ళని కాస్త ఊరుకోబెట్టిన తర్వాత భోజనాలు, ఇక్కడికి ఒక సీన్ అయిపోతే ఇప్పుడు భోజనాల దగ్గరికి వచ్చాం మనం. మధ్యాహ్నం భోజనాలు ఆ రోజుల్లో ముందు పురుషులు తినడం పద్ధతి కాబట్టి వాళ్ళ భోజనాలు అయిపోయాయి. ఆడవాళ్ళందరూ కూర్చుని ఉన్నారు. ఆడవాళ్ళందరూ అంటే మనకి మన ఇళ్లలో టైం ఎంత ఉందండి? టైం ఇంకా ఉందమ్మా, ఇంకా 15 నిమిషాలు ఉంది. సరే, ఆడవాళ్ళందరూ అంటే అక్కడ ఎవరెవరు ఉన్నారు? ఈవేళ రేపు మనకి అందరూ కలిసి కూర్చుని భోజనం చేయడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులు వేసుకోవడం, ఆ జోకుల్ని చాలా ఆనందంగా అనుభవించడం, మళ్ళీ ఒకళ్ళు వేసిన మాటకి మరొకళ్ళు తిరిగి సమాధానం అంత తీవ్రంగానూ చెప్పగలగడం, ఇలాంటి ఆనందాలకి చాలా దూరం అయిపోతున్నాం మనం. ఈ అందరూ ఆంటీలే, అందరూ అంకుళ్ళే, ఇంకా మరి వేరే సంబంధాలు ఉండవు కనుక ఏ మాట ఎవరు ఎలా మాట్లాడాలన్నా కష్టమే. అయితే భోజనాలు అయిపోయి ఆడవాళ్ళ పంక్తి వచ్చింది. ఆ పంక్తిలో సుతకీర్తి, మాండవి, ఊర్మిళ, సీత, శాంత వీళ్ళందరూ కూర్చున్నారు. భోజనాలు తింటూ ఉండగా ఆవిడ శాంతామహాదేవి ఆడబొడుచు. శాంత పాత్ర కూడా మనకి ఆ జానపద సాహిత్యంలో శాంతాదేవి గురించి చాలా ప్రత్యేకమైన విషయాలు చాలా ఉన్నాయి. ఎప్పుడైనా కావాలంటే మనం అది కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆవిడ చూపు వెళ్ళి ఊర్మిళ మీద పడింది. అందుకని ఆవిడ ఏమందనమాట, చాలా జాగ్రత్తగా తిను, చాలా రోజులైంది నువ్వు తిని, 14 ఏళ్ళుగా తిని ఎరగవు కదా, చాలా వడ్డించండి ఆవిడకి అంది. అని అంతటితో ఊరుకోకుండా ఏమంది, కుందనపు ప్రతిమ కళలు ఈ కళలు ఎందుండిదాగున్నవో, దృష్టి తగులాకుండను నీలాలని బాళులివ్వరమ్మా. కళకళ్ళాడిపోతోంది, మెరిసిపోతోంది. ఈ మెరుపులన్నీ ఇన్నాళ్ళు ఎక్కడ దాగున్నాయో, ఆవిడకి దిష్టి తగులుతుందేమో, దిష్టి తగలకుండా ఆవిడకి దిష్టి తీయండి అంది. అనేసరికి పక్కనే సీతాదేవి ఉంది కదా, ఆవిడ అందుకుని ఇంకో మాట అంది ఆవిడ, మాకెందుకులేమ్మా, ఇంద్రులు చంద్రులు మీ తమ్ముళ్ళకి దిష్టి తగులుతుంది, వాళ్ళకి దిష్టి తీసుకో నువ్వు అంది. అంటే వెంటనే శాంతాదేవి ఎంత ఇమీడియట్ గా వాళ్ళ మనస్సుల్లోంచి ఆ మాటలు ఎంత అందంగా వస్తాయో చూడండి. ఇంద్రాది చంద్రులను, మా తమ్ముళ్ళు ఇంద్రులు చంద్రులు అన్నమాట నిజమే, నేను కాదంటలేదు. వలపించు జానలకు దిష్టి తగులాకుండాను అక్క చెల్లెళ్ళు మీరు మిక్కిలి సౌందర్యశాలులమ్మ. అమ్మ మీరందరూ చాలా అందగత్తెలు, మా తమ్ముళ్ళని వలపించే జానలు మీరు, కాబట్టి మీకే దిష్టి తీయాలి అంది ఆవిడ. ఇప్పుడు మా ఆడపడుచుకి సీత సమాధానం ఇవ్వాలి, అనకుండా ఉండకూడదు, అన్నమాట ఆవిడ నొచ్చుకోకూడదు. ఆవిడ అన్న మాటకి ఈవిడ జానలంది కదా, మరి జాన అన్న మాటకి సరిగ్గా సరిపోయే మాట అక్కడ పడాలి. పడకపోతే మరి అనుకున్నప్పుడు అందాలు ఉండవు, దానికి ఆ శక్తి ఉండదు. శబ్దశక్తి ఎక్కడ ఉంటుందంటే ఆడవాళ్ళ మాటల్లోనే శబ్దశక్తి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆవిడ అంటుంది, మా అన్న ఋష్యశృంగు, మా అన్నగారు ఋష్యశృంగుడు ఉన్నాడు, ఏమి ఎరుగని తపస్సిని. పాప ఆయనకి ఏమీ తెలియదు, ఆడ మగ జంతువు పక్షి ఏం తెలియదు.
ఏమి ఎరుగని తపస్సిని ఓ వదిన కేళించి విడిచినావు, బుద్ధిని వెనుక సుమ్మి పణతులకు నీకైన దృష్టి తగులు. నిజంగా ఇందులో ఫస్ట్ మార్క్ ఇవ్వాలంటే నీకే ఇవ్వాలి. ఏమీ తెలియని మా అన్నగారిని కేళించి వదిలిపెట్టావు నువ్వు, కాబట్టి మయం కాదు జానవం, నిజమైన జానవు నువ్వే. వదిన గారు అనకుండా ఉండలేదు, అనాలి. అంటే ఎంత అందంగా వాళ్ళు మాట్లాడుకుని ఆ భోజనాల ఘట్టాన్ని మధురంగా జరుపుకున్నారు. సాయంత్రం అయిపోయింది. ఉదయమే జానికి కొలువులోకి వచ్చింది, మధ్యాహ్నం భోజనాలు అయిపించాం మనం. ఇప్పుడు సాయంత్రం పడక గది దగ్గరికి వచ్చాం. సుమిత్ర చాలా 14 ఏళ్ల తర్వాత తన కొడుక్కి కోడలికి చక్కగా గదంతా అలంకరించి, ఆ అలంకరణ అవన్నీ కూడా చాలా విపులంగా ఉంటుంది 2 పాటలు. ఆకులు, వక్కలు, పువ్వులు, జాజులు ఇవన్నీ. సుమిత్ర ఊర్మిళని చాలా చక్కగా అలంకరించి, చక్కగా ఎన్ని పువ్వులు అవన్నీ పెట్టి ఊరు పంపించింది లక్ష్మణ స్వామి దగ్గరికి. లోకంలో ఒక చమత్కారమైన సంగతి ఉంది. అదేంటంటే ఏమైనా అయిందండి? లేదు చెప్పండి అండి. అలంకరణ అనేది సాధారణంగా భర్తకి నచ్చడం కోసం ఆడవాళ్ళు అలంకరించుకుంటారు. ఒకప్పటి సంగతి, వేళ రేపు అలంకరణ జోలికి వెళ్ళొద్దు మనం. అందుకని పైగా అత్తగారు ఎలా అలంకరిస్తే ఆ అలంకరణ అలా ఉంచుకోవడం కూడా పద్ధతి. భార్య అలంకరణ ఒకవేళ భర్తకి నచ్చలేదనుకోండి, ఆ భర్త ఏం చేస్తాడు, ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా వ్యవహరిస్తాడు, ఇవన్నీ కనుక చూసినట్లయితే కొంతమంది కోపం వస్తుంది, కొంతమంది ఇంట్లో చెడిపోతారు, కొంతమంది ఏంటా మార్చుకో అంటారు, ఇంకేవో రకరకాలన్నీ ఉంటాయి. ఇలాంటి సమస్యకి మంచి పరిష్కారం ఇచ్చిన వాళ్ళు ఎవరు అంటే ఆడవాళ్ళు. ఏమిచ్చారో చూద్దాం. మనం చూసే ముందు పరిష్కారం ఇవ్వలేక ఎంత కష్టపడ్డాడో పింగళి సూరన అది 2 విషయాలు చెప్పేసుకుని ఇందులోకి వద్దాం. పింగళి సూరన కళాపూర్ణోదయం అనే ఒక కావ్యం రాశాడు. అందులో సుగాత్రి, శాలీనులు అని 2 పాత్రలు ఉన్న ఒక కథ ఉంది. శాలీనుడు అంటే సిగ్గుపడేవాడు, సిగ్గరి అని అర్థం. ఆ శాలీనుడికి ఒక పూజారి కూతుర్ని ఇచ్చి, ఆ అమ్మాయి పేరు సుగాత్రి, చాలా అందంగా ఉంటుంది, పెళ్లి చేశారు. వాళ్ళు ఇల్లరికని తెచ్చుకున్నారు. వాళ్ళు ఆ అమ్మాయిని చక్కగా రాత్రి బాగా అలంకరించి ఆ భర్త దగ్గరికి పంపించేది తల్లి. వాడు అసలు తలెత్తి కూడా చూసేవాడు కాదు. మళ్ళీ అమ్మాయి వెనక్కి వచ్చేస్తున్నది. ఇలా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత తల్లికి కోపం వచ్చింది. వీడెందుకు బట్టి గొడ్డులా ఉన్నాడు, వీడేమిటి ఇదేం మనిషి అని చెప్పి పని వాళ్ళందరినీ తీసేసి తోటలో తోట పని కూడా అల్లుడికి అప్పచెప్పింది. సరే ఇలా జరుగుతోంది కొన్నాళ్ళు. ఒకసారి పెద్ద వాన వచ్చింది. వాన వస్తే ఈ అమ్మాయికి సుగాత్రికి అయ్యో భర్త ఎలా ఉన్నాడో, ఇంత పెద్ద గాలివాన వచ్చింది, చెట్లు పడిపోయాయి, కొమ్మలు పడిపోయాయి అని చెప్పి తోటకి వెళ్ళింది. వెళ్తే అక్కడ అన్ని పడిపోయి ఉన్నాయి, కాలువలు అవన్నీ తీసుకుంటున్నాడు ఆయన. చూసి పాపం అమ్మాయి కూడా నేను కూడా సహాయం చేస్తానని ఒంటి నిండా నగలు పెట్టుకుని వచ్చింది. ఆ నగల నిండా ఎక్కడ బురద పడిపోతుందో అని నగలన్నీ తీసి మూట కట్ట మూల పెట్టి కాస్త బట్ట పైకెత్తి కట్టుకుని సరిగ్గా పనిచేసేటప్పుడు శ్రామిక జీవన సౌభాగ్యం ఎంత గొప్పగా ఉంటుందో, సౌందర్యం, ఆ శ్రామిక జీవన సౌందర్యం కనబడేలాగా భర్తతో కలిసి పనిచేసింది. ఎప్పుడైతే ఆవిడ అలా పనిచేసిందో ఆవిడ ఎందు భర్త అనురక్తుడయ్యాడు. అప్పుడు నచ్చింది ఆయనకి. అంటే అది విషయం ఏంటనమాట, ఆవిడ అన్ని నగలు పెట్టుకుని వస్తే అతనికి నచ్చట్లేదు. ఆ సంగతి ఆయన చెప్పలేదు, ఈ అమ్మాయి గ్రహించలేదు. సరే చాలా ఆనందపడిపోయింది, ఇంటికి వచ్చేసింది. రోజు తోటకెళ్తుంది, రోజు అక్కడ వాళ్ళు ఆనందంగా గడుపుతున్నారు, వచ్చేస్తున్నారు. రాత్రి మళ్ళీ వాళ్ళ అమ్మాయి అమ్మాయిని బాగా అలంకరించి ఆయన దగ్గర పంపించింది. పంపిస్తే ఆయన మళ్ళీ ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? ఇదేమిటిది, భర్త దగ్గరికి భార్యలు ఎందుకు వస్తారు, ఇలా అడుగుతున్నావేంటి నువ్వు అంటే, అవునా అనేసి మళ్ళీ ఆయన బుర్ర ఉంచుకుని ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. అప్పుడు ఆ పిల్లకి అర్థమైంది, ఓహో ఈయనకి నేను నగలు పెట్టుకోవడం ఇష్టం లేదు, కాబట్టి నేను అప్పటి నుంచి నగలు పెట్టుకోవడం మానేస్తాను అని. అక్కడికి ఆ కథ అంతవరకే మనకి కావాలి కాబట్టి అంతవరకు. మరి ఇక్కడ కూడా ఆవిడకి పెద్ద కొప్పు పెట్టి, కొప్పు నిండా పువ్వులు పెట్టి పంపించింది సుమిత్ర. పంపిస్తే లక్ష్మణుడికి నచ్చలేదు. లక్ష్మణుడికి నచ్చకపోతే లక్ష్మణుడు ఏం చేశాడు, ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోయాడా, మాట్లాడడం మానేశాడా,
మొహం వంచు కూర్చున్నాడా, ఇలాంటివి ఏం చేయలేదు. రాసుకున్నది పాట కట్టుకున్నది ఆడవాళ్ళు కనుక మంచి పరిష్కారం ఇచ్చేశారు వాళ్ళు. వచ్చి ఆవిడ కూర్చుంది గదిలో. కూర్చుంటే ఆ కొప్పు ఆ వ్యవహారం చూశాడు. పాపం ఈయనకేం నచ్చలేదు. నచ్చక ఏం చేశాడంటే, కీలు కొప్పమర విడచి లక్ష్మణుడు నేర్పుతో జడలల్లెను బొడ్డు మల్లెలు జాజులు జడలపై శృంగారముగా చుట్టేను. ఆ కొప్ప ఆయన ఇప్పేశాడు. ఇప్పేసి ఆయనకి ఎన్ని జడలు కావాలో ఎలా కావాలో అలా దండం వేసేసుకున్నాడు. ఆయన కాదు, వాళ్ళ ఆవిడకి వేసేసి దాని మీద పువ్వులు మాలలు చుట్టేశాడు. అంటే అలా ఉంటే నాకు ఇష్టము అనే విషయాన్ని, అంటే ఒక పెద్ద సమస్యని ఒక చిన్న చిటికలో ఎంత పరిష్కారం ఇచ్చారో చూడండి. ఆ కీలుకొప్ప ఆయన వదిలిపెట్టాడు, అయిపోయింది. అంతవరకు అయితే మనకి ఈ పాటలో పెద్ద విశేషం ఉందని చెప్పక్కర్లేదు. మంచి పరిమళమైన సమయం, మన రూమ్ గది నిండా పరిమళాలు వ్యాపించి ఉన్నాయి. అమ్మాయి 14 ఏళ్ల తర్వాత భార్యాభర్తలు ఇద్దరు ఏకాంత సమయం దొరికింది. పొద్దున్నుంచి ఈ వీళ్ళతోటే సరిపోతుంది. వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళందరితో ఉండడమే తప్ప ఏకాంతం వాళ్ళకి దొరకనే లేదు. ఇప్పుడు ఏకాంతంగా ఉంది. అలాంటి సమయంలో పొద్దునుంచి ఆవిడ వింటోంది. సీతాదేవి ఇన్ని కష్టాలు పడింది, అన్ని కష్టాలు పడింది, రావణాసురుడు ఎత్తుకుపోయాడు, వారధి కట్టారట, కోతులు సాయం చేశారట, ఇవన్నీ వింది. ఇప్పుడు సాయంత్రం అయింది. ఇప్పటికి ఆవిడకి భర్తతో ఏకాంతం దొరికింది. చక్కగా ఆయనకి నచ్చినట్టు ఆవిడని ముస్తాబు చేశాడు. ఆ ముస్తాబు కూడా ఆవిడకి కూడా నచ్చింది. అలాంటి ప్రణయ సమయంలో 14 ఏళ్ల తర్వాత కలుసుకున్న భర్తతో ఆవిడ ఏం మాట్లాడింది, ఏం మాట్లాడి ఉంటుంది, ఆ మాట్లాడిన దాంట్లో ఏదో విశేషం లేకపోతే ఏం మాట్లాడి ఉంటుంది అని నేను అడగను కదా. ఖచ్చితంగా అందులో ఏదో విశేషం ఉండి ఉంటుంది. అది కూడా ఆడవాళ్ళ మనస్సే. ఆవిడ ఏమడిగిందంటే, సింహ విక్రములు మీరు ఉండగా సీతెట్లు చెరబోయేను, అమిత విక్రములు మీరు ఉండగా అక్కెట్లు చెరబోయేను. ఏంటి పొద్దున్న నుంచి వింటున్నాను నేను, అక్కని రావణాసురుడు ఎత్తుకుపోయాడని. నువ్వు అక్కని బావని మా అక్కని బావని రక్షిస్తానని కదా వెళ్ళావు, మరి ఏమైంది? నువ్వు సింహ విక్రముడువే, సింహ విక్రుడమైన నువ్వు ఉండగా మా అక్క ఎలా చెరబోయింది? అమిత విక్రుడవున నువ్వు ఉండగా మా అక్క ఎలా చెరబోయింది? రాముడు ఉన్నాడా లేదా అనే ప్రశ్న నాకు లేదు. నువ్వు ఉండగా ఏ పని కోసం అయితే నువ్వు వెళ్ళావు, నన్ను కూడా విడిచిపెట్టి నాకు కూడా చెప్పకుండా వెళ్ళావు అని ఆ మాట ఆవిడ అనలేదు, నేను అంటున్నాను. అలాంటి నువ్వు ఉండగా సింహ విక్రములు మీరు ఉండగా సీతెట్లు చెరబోయేను అది తెల్లబోయాడు మరి ఆయన. అప్పుడు జరిగిన విషయాలన్నీ, అంటే ఒక విషయం ఏంటంటే ఇక్కడ రాముడు అడుగడుగునా సీత జ్ఞాపకం వచ్చింది. నెమలిని చూస్తే సీత జ్ఞాపకం వచ్చింది, చిలకల పలుకులు వింటే సీత జ్ఞాపకం వచ్చింది, చందమామ చూస్తే సీత మొహం గుర్తొచ్చింది. క్షణక్షణం సీత గుర్తొచ్చినప్పుడల్లా లక్ష్మణ సీత గుర్తొస్తోందని చెప్పుకొని బాధపడ్డాడు. మరి లక్ష్మణుడు కూడా అదే స్థితిలో ఉన్నాడు. కాకపోతే సీత ఎక్కడుందో రాముడికి తెలియదు. ఊర్మిళ అయోధ్యలో ఉంది అనే సంగతి లక్ష్మణుడికి తెలుసు. కానీ ఎడబాటు అనేది ఇద్దరికీ ఉంది. అయితే మనసులో ఉన్న విషయాన్ని బయటికి చెప్పేసుకుని తన బాధని పంచుకునే అవకాశం రాముడికి ఉంది, కానీ లక్ష్మణుడికి లేకపోయింది. ఒక్క మాట కూడా, ఒక్కనాడు కూడా ఊర్మిళ ఎలా ఉందో అన్న మొక్క కూడా లక్ష్మణుడు అన్నట్టు వాల్మీకి ఎక్కడ చెప్పలేదు. రామ విరహాన్ని అదే పనిగా వర్ణించాడు. సర్గలు ఎక్కడా ఊర్మిళ సంగతి రాలేదు. లక్ష్మణుడిలో ఉన్న గొప్పతనం అదే. ఎక్కడా ఆవిడ్ని తలుచుకున్నట్లు కూడా మనకి చెప్పలేదు. అప్పుడు ఆయన ఏం జరిగిందో, ఎలా జరిగిందో, తను ఎందుకు వెళ్ళిపోవలసి వచ్చిందో, వాళ్ళ వదిన గారిని ఎంతగా తన తిట్టింది కదా, తిట్టడం వల్ల కదా వెళ్ళిపోయాడు. నువ్వు నా మీద మనసు పడి నన్ను పొందాలని చెప్పి నువ్వు వెళ్ళటం లేదు, మీ అన్నకి అంత ఆపద వచ్చింది, సీతా లక్ష్మణ ఆయన అరిస్తే కూడా వెళ్ళవా, ఇన్ని మాటలని, నీ తమ్ముడు రాజ్యం లాగేశాడు, నువ్వు నన్ను లాగేయాలని చూస్తున్నావు, ఇన్ని అనకూడని మాటలు, వినరాని మాటలు అని అంటుంది. మళ్ళా అనగానివి వినరాని మాటలు అన్నాడు ఆయన, అంది ఆవిడ. కాబట్టి ఆ విషయాలన్నీ పూసగుచ్చినట్లుగా తాపడ్డ క్లేశములు
లక్ష్మణుడు ఊర్మిళతో తప్పకుండా చెప్పాను. తను పడిన కష్టాలన్నీ అరణ్యవాసం మొత్తంలో ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డాడో, ఎన్ని రకాల మాటలు పడ్డాడో, ఎన్ని రకాల కష్టాలు ఎదుర్కొన్నాడో అన్నీ ఊర్మిళతో తప్పకుండా చెప్పిన, ఒక్కడి కూడా వదిలిపెట్టకుండా చెప్పు. ఎప్పటికైనా భార్యకి భర్త, భర్తకి భార్య వాళ్ళ పడినటువంటి కష్ట సుఖాలు పంచుకోవడానికైనా, కష్ట సుఖాలు చెప్పుకోవడానికైనా. అందుకని సరిగ్గా మొత్తం తను పడిన కష్టం అంతా కూడా రామాయణం కథ మొత్తం అరణ్యవాసంలో ఏం జరిగిందో ఆ కథ అంతా ఈ పాటలో వస్తుంది. వచ్చిన తర్వాత చివరికి పట్టాభిషేకం అయింది. ఆ చివరి వాక్యం ఏమిటంటే ఈ పాటకి, సౌమిత్రి ఈ పాట పాడిన విన్న వాళ్ళకి విష్ణు సాయుధ్యం ఇస్తాడు అనేది అలా ఉంచి భార్యాభర్తలు ఇద్దరు కలిశారు అని చెప్పాలి. దానికి ఎంత మంచి, ఎంత అందమైన, ఎంత మధురమైన ఉపమానం వేసుకున్నారంటే ఆడవాళ్ళు. పాలును పంచదార కలసిన రీతి కలిసిరా సతిపతులు ఆ రాత్రి వేళ. పాలు పంచదార కలిసినట్టు కలిసిపోయారు వాళ్ళు. ఇంతకన్నా మంచి ఉపమానం మరి ప్రపంచ సాహిత్యంలో ఎక్కడైనా ఉంటుందేమో నాకు అనుమానమే. అలా ఈ ఊర్మిళాదేవి నిద్రని అంత ఖండకావ్యంగా, ఒక మనోహరమైన కావ్యంగా కట్టుకుని, పాట కట్టుకుని, రాసుకుని కాదు వాళ్ళు కట్టుకుని, అది మౌఖికంగానే చాలా రోజులు జీవించింది. 19వ శతాబ్ది ప్రారంభంలో శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు వచ్చేదాకా పాటలు ఎవరు అచ్చేయలేదు. నందివాడ చలపతిరావు గారు ముందు అచ్చేసారు, తర్వాత ఆయన అచ్చువేశారు. అంతవరకు అది మౌఖికంగా తల్లి నుంచి కూతురికి, అత్తగారి నుంచి కోడలికి అవి వాళ్ళు ముఖతః నేర్చేసుకుని, వేదం నేర్చుకున్నట్టే. వేదానికి ఎంత స్థాయి ఉందో ఆడవాళ్ళ పాటలకు కూడా అంత స్థాయి ఉంది. అవి కూడా అలాగే జీవించి అలా అలా వచ్చాయి. అవి అచ్చుపడ్డాక అందరి నోళ్ళల్లోంచి మాయమైపోయాయి. అచ్చుపడక ముందే అక్కడ వినిపించాయి. ఇంత మధురమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి, మనస్సుని ఎత్తుకునేటువంటి సన్నివేశాలు ఉన్నాయి. స్త్రీల మనస్సు ఎలా ఉంటుందో వాళ్ళకి వదిలేస్తే, సమస్య వాళ్ళకి వదిలేస్తే వాళ్ళు ఆ సమస్యకి ఎంత మంచి పరిష్కారం ఇవ్వగలరో ఇన్ని విషయాలు ఈ ఊర్మిళాదేవి పాటలో మనకి లభ్యమవుతాయి. ఈ పాటను గురించి దేవేంద్ర సత్యార్థి అంత గొప్పగా చెప్పాడు అంటే మరి ఆ పాటలో ఎంత విశేషం లేకపోతే చెప్పుకుంటాడు. అలాంటి స్త్రీల రామాయణ పాటల్లో ఒక్క పాట ఈరోజు చెప్పుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు, మీరందరూ విన్నందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. స్త్రీల రామాయణపు పాటలు అనే అంశంపై చాలా చక్కని ప్రసంగం అమ్మా. మీ ప్రసంగంలో హరికథలో పెట్టకథలాగా పింగళ సూరన్న గారిది కూడా మీరు ఉటంకించడం చాలా బాగుంది. అది స్త్రీ గురించి, భారతదేశంలో స్త్రీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాగే నాకు రామాయణంలో నేను విన్నప్పుడు చిన్నప్పుడు ఒక పాట గుర్తుకొస్తుందమ్మా, మరి మీరు చెప్తారేమో అనుకున్నాను ఆ పాట. ఉంగురమా ముద్దుటుంగురమా బల్రంగైన రాములేలుంగురమా అయోధ్య పట్నాన ఉంగురమా అట్టి మాయత్త కౌసల్య ఉంగురమా మాయత్త కౌసల్య ఉంగురమా భాగక్షేమాన ఉండదా ఉంగురమా అని ఈ పాట కూడా విన్నానమ్మా నేను చిన్నప్పుడు. అవునండి, అది హనుమంతుడు ఉంగరం ఇచ్చినప్పుడు ఉంగరాన్ని సీతాదేవి అందరి క్షేమము అడుగుతుంది. అమ్మా అలాగే సీతాదేవి కౌసల్యకి పాడిన జోలపాట ఒకటి ఉంటుంది. అది నిజంగా పూర్తిగా ఆడవాళ్ళ మనస్సే. ఇది కూడా అంతే, అందరూ క్షేమంగా ఉన్నారా అని అడుగుతుంది అనమాట ఉంగరాన్ని. రాముడు క్షేమంగా ఉన్నాడా, లక్ష్మణుడు క్షేమంగా ఉన్నాడా. బహుశా మనం ఇంకా ఆ ఘట్టం వరకు వెళ్ళకపోవడం వల్ల ఈ పాట వచ్చిండకపోవచ్చు కదా. 40 నిమిషాల్లో అన్ని రావు. ఒకటైనా పూర్తిగా చెప్పుకుంటే మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. తప్పకుండా అమ్మా. చాలా చాలా ధన్యవాదాలు. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.
భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం.